ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. నియోజకవర్గాల పునర్విభజన, లోక్సభ సీట్ల పెంపు అంశాలపై దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను ఆయన స్పష్టంగా వ్యక్తం చేశారు. ఈ కీలక అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన లోక్సభ సీట్లను పెంచితే జనాభా నియంత్రణలో విజయవంతమైన దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా నష్టపోతాయని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అభివృద్ధి, ఆర్థికంగా ముందున్న రాష్ట్రాలకు ఇది అన్యాయం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళా రిజర్వేషన్కు పూర్తి మద్దతు ప్రకటించినప్పటికీ డీలిమిటేషన్లో సీట్ల పెంపు విధానంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సమస్యకు పరిష్కారంగా హైబ్రిడ్ మోడల్ను సూచిస్తూ కొత్తగా పెంచే సీట్లలో కొంత భాగాన్ని జనాభా ఆధారంగా, మిగతా భాగాన్ని రాష్ట్రాల ఆర్థిక భాగస్వామ్యం, అభివృద్ధి ప్రమాణాల ఆధారంగా కేటాయించాలని సూచించారు. ఇలా చేస్తే అన్ని రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. అలాగే ఈ అంశంపై ఇతర దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా లేఖలు రాసి కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ లేఖతో డీలిమిటేషన్ అంశం జాతీయ స్థాయిలో మరింత చర్చనీయాంశంగా మారింది.